ఆ వేద మంత్రాల సారాన్ని, ఆ ఉపనిషత్తులలో ఉన్న తత్వసారాన్ని కథలుగా గాథలుగా మలిచి లోకానికి అనుగ్రహించిన మహానుభావుడు వ్యాస మహర్షి. అందుకని వేదవ్యాస మహర్షి యొక్క ఆలోచన విధానం వల్ల మహాభారతం పుట్టింది. చాలా చిత్రంగా ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. అసలు ఆయన పరాశర మహర్షి కుమారుడు, అందువల్ల ఆయనకి పారాశర్యుడు అని పేరు. వ్యాసుల వారి తల్లి పేరు సత్యవతి, అందువల్ల ఆయనకి సాత్యవతేయుడు అని పేరు. ఆయన పుట్టగానే బదరీ వనానికి వెళ్ళిపోయాడు. కృష్ణద్వీపంలో పుట్టాడు ఆయన. కృష్ణద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అన్నారు. బదరీవనంలో తపస్సు చేశాడు కాబట్టి బాదరాయణుడు అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. వేదవ్యాసుడు అనే పేరు ఏమిటండి అంటే, వ్యాస మహర్షి వేదాన్ని దర్శించిన తర్వాత వ్యాసుడికి ఏమనిపించిందంటే, ఇంతటి వేదాన్ని సామాన్యులు అందుకోలేరు కాబట్టి వేద సారాన్ని సంక్షిప్తంగా 555 సూత్రాలుగా మనం లోకానికి అందిస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఒక సూత్ర రచన చేశాడు. 555 సూత్రాలు.